యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాను, చిత్తగించండి. మీ అందరికీ సౌండ్ సరిగ్గా వినబడుతుంటే ఒక్కసారి స్తోత్రం చెప్పండి అందరూ. 2 చేతులు ఎత్తి. రైట్, పర్వాలేదు, అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము 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 స్తోత్రము. మా నాయన, గతించిన కాలమంతా క్షేమకరమైన మీ రెక్కల నీడలో నన్ను మమ్మల్ని కాపాడి గడచినటువంటి క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచారు. మాతో కూడా జీవితాన్ని ఆరంభించిన వారు ఎంతో మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు, నీ దగ్గరికి చేరారు. మేమైతే ఇంకా భూమి మీద సజీవంగా ఉండి నీ సేవ చేయడానికి బ్రతుకనిచ్చావు. నీకు స్తోత్రము ప్రభువా. వెళ్ళిన వాళ్ళు వెళ్ళగా మేమెందుకున్నాము అంటే, మేము మారు మనసు పొందడానికి సమయం పొందాము, నిన్ను ప్రకటించడానికి సమయం పొందాము, మా వాళ్ళని రక్షించుకోవడానికి సమయం పొందాము, నీ సేవ చేయడానికి మాకు బ్రతుకునిచ్చావు, ఇంకా బ్రతకనిచ్చావు, ఇంకా సమయం ఇచ్చావు. లేకపోతే మేము కూడా ఎప్పుడో ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసిన వారము. కేవలం నీ కృప ద్వారా, నీ రక్తమును బట్టి మమ్మను బ్రతకనిచ్చావు. నీకు స్తోత్రమయ్యా యేసయ్యా. ఎప్పటికప్పుడు మా దోషములను నీ రక్తముతో కడిగి శుద్ధీకరిస్తున్నావు, పరిశుద్ధపరుస్తున్నావు. నీ బలహీన దాసుడు ఈరోజు నీ పక్షమున నిలిచి మాటలాడ తెగించయి ఉండగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దాసుని మరుగు చేసి నీవే నాతో మాతో మాట్లాడయ్యా. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్య అంధకార శక్తుల ప్రభావం నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామంలో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే మీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి నాతో మాతో మాట్లాడండి. దేవా, మీరు మీ వాక్యమును పంపండి. నీ దాసుడు యోగ్యుడు కాదు ప్రభు, నీ కృపయే దిక్కు, నీ దాసునికి నీ రక్తమే ఆశ్రయము ప్రభు. నీ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరచు పరిశుద్ధపరచు పరిశుద్ధపరచు. నోటిని, కళ్ళని, చెవులని, హృదయమును సమస్తమును పరిశుద్ధపరిచి ఈ దేహముని ఇక్కడ నిలబెట్టుకో, నీవే వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఎవరికైనా పిల్లలు పుడితే మాకు కొడుకు పుట్టాడు, మాకు కూతురు పుట్టిందని భార్యాభర్త ఇద్దరు చెప్తారు. లేకపోతే భర్త సింగిల్గా చెప్పాలంటే నాకు కొడుకు పుట్టాడు అంటాం సబబు. నలుగురిలోకి వచ్చి మనకు కొడుకు పుట్టాడు అంటాడా? నలుగురిలోకి వచ్చి మనకు కూతురు పుట్టింది అంటారా ఎవరన్నా? అనరు. మా అబ్బాయి అంటారు, లేదా నా కొడుకు నా కూతురు అంటారు, కానీ మన అబ్బాయి అనరుగా, నలుగురితో కలపరుగా. ఏందండి నవ్వుతారు? వాస్తవా కాదా? కానీ ఇక్కడ ఈ శిశువు గురించి వింతైన మాట మాట్లాడుతున్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను అన్నాడు. మనకు శిశువు పుట్టెనేంది? మాకు పుట్టెననాలా లేదా నాకు పుట్టెననాలా? మనకు శిశువు పుట్టెను అనే మాట బహువచనానికి సంబంధించింది. ఏకవచనం నాకు, మనకు అంటే బహువచనం. అందరికీ కలిపి శిశువు పుట్టాడట. మనకు పుట్టాడు అంటే మన ద్వారా పుట్టాడని కాదు, మన కోసం పుట్టాడు, మనందరి కోసం పుట్టాడు శిశువు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఏమండి, ఎందుకు ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని, ఏలయనగా ఎందుకనగా అని మొదలు పెట్టాడు అంటే దానికి ముందేదో చెప్పాడు. ఏం చెప్పాడో చూద్దాం. మొదటి వచనం నుంచి చదువుతాం చూడండి. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు,
పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిథ్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వాని మెడను కట్టు కర్రను, వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లును రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలయనగా, ఎందుకనగా, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? చీకటిలోనూ మరణ ఛాయలోనూ గల ప్రజలు ఆశ్చర్యకరమైన వెలుగును ఎందుకు చూస్తారు అని చెప్పాడు. జెబూలూను నఫ్తాలి దేశముల సముద్ర తీర ప్రాంతములు, అలాగే యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశములు మహిమ గలదానిగా చేయబడతాయి. చీకటిలోనూ నడుచుచున్న జనులు గొప్ప వెలుగు చూస్తారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే, ఎందుకంటే మనకు శిశువు పుట్టాడు. పైన చెప్పిన ప్రవచనాలన్నీ నెరవేర్చేటువంటి వ్యక్తి పుట్టాడు. అన్యజనులందరికీ కూడా వెలుగు పుట్టాడు. అది ఇశ్రాయేలుకు వెలుగే, అన్యజనులకు వెలుగే, అందరికీ వెలుగు పుట్టాడు. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, ఏమండి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు అతనికి పెట్టబడింది. బలవంతుడైన దేవుడు. ఇవన్నీ యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనాలు. సహజంగా ఏ మహానుభావుడి చరిత్ర అయినా భూమి మీదికి వచ్చి వాళ్ళ యాత్ర ముగించిన తర్వాత వాళ్ళ ఆత్మకథ రాస్తారు. ఏ మహానుభావుడి చరిత్ర అయినా అంతే. వాళ్ళు వచ్చి వాళ్ళు కార్యం ముగించి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద పుస్తకాలు వస్తాయి, గ్రంథాలు వస్తాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు అట్లా కాదు. ఆయన భూమి మీదికి రాకముందే ఆయన గురించి ప్రవచనాలు ముందుగా పలికించి ఆ ప్రవచనాల ప్రకారం, వాటి నెరవేర్పు ప్రకారం ఆయన భూమి మీదికి వచ్చాడు. చీకటిలో ఉన్న ప్రజలు ఆశ్చర్యకరుని వెలుగు చూస్తారు. మరణఛాయలో ఉన్న ప్రజలు జీవములోనికి ప్రవేశిస్తారు. చీకటిలో ఉన్న ప్రజలను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొని రావడానికి, మరణఛాయలో ఉన్న వారిని ఆయన జీవము గల వెలుగులోనికి తీసుకొని రావడానికి, ఇదిగో రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన పేరు నజరేయుడగు యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. లోకోక్తి ఒకటి ఉంది, అపుత్రస్య గతిర్నాస్తి అని. పుత్రుడు లేకపోతే గతి లేదు అని. మరో మాట ఉంది, పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడు అని. పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడు అంటే సహజంగా అందరూ అనుకునేది ఏంటంటే, మన కడుపున పుట్టిన బిడ్డ మనం చచ్చాక తలకొరివి పెడితే మనకు పున్నామ నరకం తప్పిపోతుంది అని సహజంగా ఈ లోకం అనుకుంటుంది. పుత్రుడు అన్నది నిజమే గాని మనం గన్న పుత్రుడు గాడు. మరి ఏ పుత్రుడు పున్నామ నరకం తప్పించేవాడు అంటే దైవ కుమారుడైన యేసు. ఎవరు? దైవ కుమారుడైన యేసు. ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన మనకు అనుగ్రహించబడకపోతే మానవ జాతి పరలోకానికి వెళ్ళే మార్గమే లేదు. మానవ జాతి పరలోకానికి వెళ్ళే మార్గము తానే అని యేసు చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు అన్నాడు.
ఎంత భయంకరమైన స్టేట్మెంట్ అంటే నా ద్వారానే అంటే ఇంకొక మార్గము లేదు అని అర్థం. నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు ఖచ్చితంగా చెప్పాడు, నిశ్చయంగా చెప్పాడు. ఎందుకంటే ఆయన మనకు అనుగ్రహించబడి మన పాపాలందరి పాపాల కొరకు, మన పాపాలన్నిటి కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడి మన పాపములకు తను వెల చెల్లించకపోతే మనం మన పాపాల నుంచి బయటపడి దేవుని రాజ్యమునకు చేరే ఛాన్సే లేదు. ఏం చేసి కూడా మన పాపాల నుంచి మనం బయటపడే అవకాశము లేదు. ఈ సంగతి దేవుడు ఎరుగును గనుక దేవుడే మనందరి పాప పరిహారార్థమై భూమి మీదకి వచ్చి మనందరి విమోచనార్థం ప్రాణత్యాగము చేసి తన పవిత్ర రక్తమును మన కోసం పణంగా పెట్టి మనందరిని విమోచించాడు. ఇలా సృష్టికర్త అయిన వాడు చేస్తాడు అన్న సంగతి ఒక బైబిలే కాదు, ఆర్య ఋషులు పలికినటువంటి వేదవాక్కుల్లో కూడా ఇది ప్రస్తావించబడింది. పురుష సూక్తం ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తం పురుష సూక్తం. ఆ పురుష సూక్తంలో పరమాత్ముడి గురించి కొన్ని సంగతులు రాశాడు. తొలుత జన్మించిన వాడు మానస యజ్ఞమున యజించబడినాడు అని ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తంలో రాయబడి ఉంది. తొలుత జన్మించిన వాడు అంటే ఆది సంభూతుడు. ఆది అనగా ప్రారంభము, సంభవించిన వాడు అంటే పుట్టినవాడు. యేసు ప్రభు మరియమ్మ కడుపున పసిబాలుడుగా పుట్టక మునుపు తండ్రి అయిన దేవుని నోట నుండి పుట్టాడు. అదెప్పుడో తెలుసా? ఈ సృష్టి ఏది కూడా నిర్మించబడక ముందు తండ్రి అయిన దేవుడు ఈ సృష్టిని నిర్మించాలనుకున్నప్పుడు ఆయన నోరు తెరచి వాక్కు పలికాడు. ఆయన నోరు తెరచి పలికిన ఆ వాక్కు శరీరధారి అయి నిలిచాడు తండ్రి ఎదుట. శరీరధారి అయి నిలిచినటువంటి ఆ వాక్యమై ఉన్న వ్యక్తే ఈ విశ్వమంతటిని నిర్మించాడు అని బైబిల్ చెప్పింది, ఋగ్వేద సంహిత కూడా చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలియక నీ మతం అది, నా మతం ఇది, నువ్వు తేడా నేను తేడా, నువ్వు ఎక్కువ నేను తక్కువ అని ఒకరి మీద ఒకరు అతిశయపడుతున్నారు. కానీ మంచి మనసు కలిగి కొంచెం వివేచించి ఆలోచించగలిగితే అన్ని మత గ్రంథాల్లో కూడా లోకరక్షకుని గూర్చినటువంటి సాక్ష్యం స్పష్టంగా చెప్పబడి ఉంది. గట్టిగా గట్టిగా కొట్టి దేవుని మహిమ పరుద్దాం. కానీ అంత మంచి మనస్సు కలిగి ఇతర సాహిత్యాలను కూడా చదివి, అరే మరి మందాంలో కనబడుతుంది అందులో కూడా ఉంది కదా అని ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి వచ్చేటువంటి వాళ్ళు బహు తక్కువ మంది. ఇంకా దేవుడు వాళ్ళని దర్శించి వాళ్ళ మనోనేత్రాలు విప్పితే తప్ప దాదాపు చాలా వరకు కష్టం. సోదరులారా, ప్రార్థన చేయటమే మనం. ఎందుకంటే ఇంత క్లియర్గా ఉంది కదా ఋగ్వేద సంహితలో. భగవంతుని యజ్ఞాన్ని గురించి రాశాడు, భగవంతుని ఆహుతి గురించి రాశాడు, సృష్టికర్త బలి ఇవ్వబడే హోమ పశువుగా చెయ్యబడ్డాడు అని రాశాడు. మరి సృష్టికర్త అయినటువంటి దేవునినే బలి ఇచ్చారు, ఆయన బలిగావించబడ్డాడు, తిరిగి లేచాడు అని శుక్ల యజుర్వేద సంహితలోను ఋగ్వేద సంహితలోను పురుష సూక్తంలోను చాలా క్లియర్గా రాసుంది. దేవుడు అన్యాయస్తుడు కాడండి. దేవుడు యూదులకే దేవుడు కాదు, క్రైస్తవులకే దేవుడు కాదు, దేవుడు అన్యజనులకు కూడా దేవుడే అని బైబిల్లో రాసుంది. యేసుక్రీస్తు కొందరికే ప్రభువు కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాసుంది. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 34వ వచనం 36వ వచనం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించునన్న మాట రాసుంది అక్కడ. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే మాట రాసుంది అక్కడ. రోమా పత్రికలో దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే అనే మాట రాసుంది. ఏమండి, దేవుడు క్రైస్తవులకి యూదులకు మాత్రమే బయలుపరుచుకొని మిగిలిన వాళ్ళకి అన్యాయం చేస్తాడా? అలా అన్యాయం చేస్తే వాళ్ళందరికీ ఆయనను గూర్చిన సమాచారం లేకుండా చేస్తే ఆయన అన్యాయస్తుడు అవుతాడు కదండి.
ఆయన సత్యవంతుడు ఎలా అవుతాడు? అందరినీ ప్రేమించిన వాడు ఎలా అవుతాడు? అందరినీ ప్రేమిస్తే అందరికీ ఆయనను గూర్చిన సమాచారం అందేటట్టు చెయ్యాలి. అది న్యాయం, అది దైవత్వం. కొందరికి, ఒక బజారుకి, ఒక వీధికి, ఒక జిల్లాకి, ఒక గ్రామానికి, ఒక పట్టణానికి, ఒక పల్లెకి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి మాత్రమే దేవుడు అనేవాడు ఒక బజారుకి, ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి, ఒక గ్రామానికి, ఒక దేశానికే దేవుడా? దేవుడు అందరికీ దేవుడు. అన్ని దేశాలకు, అన్ని రాష్ట్రాలకు, అన్ని జిల్లాలకు, అన్ని పట్టణాలకు, అన్ని గ్రామాలకు ఆయన ఒక్కడే దేవుడు. ఒక్కడే దేవుడు. భూగోళం అంటూ ఉంది అంటే భూమికి సూర్యుడు ఒక్కడే. స్తోత్రం. అలాగునే ఈ భూమండలం అంతటిని నిర్మించిన నిర్మాత ఒక్కడే. అనేకులు లేరు, అనేకులు లేరు, అనేకులు లేరు. ఒక్కడే, ఒక్కడే, ఒక్కడే. ఆ ఒక్కడిని తెలుసుకున్నవాడు, ఆ ఒక్కడిని కలుసుకున్నవాడు, ఆ ఒక్కడిని హత్తుకున్నవాడు, ఆ ఒక్కడిని ముద్దాడినవాడు ధన్యుడు అంటుంది బైబిల్. ధన్యుడు అంటుంది. ఆ ఒక్కడెవరు? భూమధ్యపురమున జన్మించిన వాడెవరు? భూమికి నడిబొడ్డున పుట్టిన వాడెవరు? భూమి నడిబొడ్డున అందరి పాపముల కొరకు ప్రాణత్యాగము చేసిన వాడెవరు? యజ్ఞము గావించబడి మరలా పునరుద్ధాన మహిమతో తిరిగి లేచిన వాడెవరు? ఆయన ఎవరో? ఆయన పేరేమో నీకు తెలుసా? మన భారతదేశంలో రకరకాల పండుగలు జరుగుతాయి, రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి. మన ఆంధ్రప్రదేశ్లో చేసే కొన్ని పండుగలు తమిళనాడులో చేయరు, తమిళనాడులో చేసే కొన్ని పండుగలు ఆంధ్రప్రదేశ్లో చేయరు. అవునా? ఆంధ్రప్రదేశ్లోను తమిళనాడులోను చేసే పండుగలు ముంబైలో చేయరు, మహారాష్ట్రలో చేయరు. మహారాష్ట్రలో చేసే కొన్ని పండుగలు ఆంధ్ర, తమిళనాడులో చేయరు. అవునా? అవునా? ఈ మూడింట్లో చేసే పండుగలు కేరళలో చేయరు. కేరళలో చేసే పండుగలు ఈ మూడింట్లో చేయరు. ఈ నాలుగిట్లో చేసే పండుగలు రాజస్థాన్లో చేయరు. కొన్ని చేస్తారు, కొన్ని చేయరు. మళ్ళీ అందులో చేసే పండుగలు ఈ నాలుగింట్లో చేయరు. అవునా? అలాగే ఈ ఐదింట్లో చేసే పండుగలు కొన్ని తెలంగాణలో చేయరు. తెలంగాణలో చేసే కొన్ని పండుగలు ఆంధ్రాలో మిగిలిన ఐటోళ్ళు చేయరు, మిగిలిన వాటిలో చేయరు. అంటే మొత్తం ఒకటే దేశమైనా ఒక దేశంలో జరిగే కార్యక్రమాలు ఇంకొక దేశంలో జరగవు, ఇంకొక దేశంలో ఇంకొక రాష్ట్రంలో జరగవు, ఒక రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలు ఇంకొక రాష్ట్రంలో జరగవు. దేశం ఒక్కటే. అలాగే మీరు గమనించినట్లయితే ప్రపంచమంతా కలిపి పండగ చేసేటువంటి ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రపంచంలో అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని పట్టణాలు, అన్ని గ్రామాలు అన్ని కలిసి, ఇది సత్యం, అన్ని చోట్ల దాదాపు జరిగేటువంటి పండుగ యేసుక్రీస్తు యొక్క జన్మ, ఆయనకు సంబంధించినటువంటి పండుగ. దేవునికి మహిమ. అవునా? నేను అందుకే చెబుతున్నాను, ఆయన జిల్లాకో, గ్రామానికో, పట్టణానికో, పల్లెకో, రాష్ట్రానికో, దేశానికో దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రపంచమునకు దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేనికి ప్రభు యేసుక్రీస్తు? ఒక బజారుకా, ఓ గ్రామానికా, ఓ మండలానికా, ఓ పట్టణానికా, ఓ జిల్లాకా, ఓ రాష్ట్రానికా, ఓ దేశానికా? నో. యావత్ ప్రపంచములో మెజారిటీ ఫాలో అవుతుంది, దేవుడుగా గుర్తించింది, గౌరవించింది యేసుక్రీస్తు ప్రభుని, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని, ఆయన మాదిరిని. మీరు ఇప్పుడు నెట్లో సెర్చ్ చేసినా మీకు వచ్చేది అదే. ప్రపంచములో అత్యధిక మంది జనాభా ఫాలో అవుతున్న గాడ్ ఎవరు అని కొట్టండి, జీసస్ క్రైస్ట్ అని వచ్చింది, యేసుక్రీస్తు అని వచ్చింది. చూసుకో, కావాలంటే చూసుకో. ఆయన జిల్లాకి, గల్లీకి దేవుడు కాదు, కులానికి, గోత్రానికి దేవుడు కాదు. ఆయన సర్వ మానవాళికి దేవుడు. ఆయన ప్రాణం పెట్టింది ఎవరికో, ఒకరికి, ఒక జాతికి, ఒక జనాంగానికి కాదు.
సర్వమానవాళి పాప విమోచనార్థమై ప్రాణం పెట్టి అందరి పాపాలకు ప్రాయశ్చిత్తం చెల్లించి వెల చెల్లించి తనను విశ్వసించిన వారందరికీ నిత్య జీవాన్ని ఇవ్వటానికి శక్తి గలవాడు యేసుక్రీస్తు ఒక్కడే. యేసుక్రీస్తు ఒక్కడే. ప్రపంచమంతటి చేత అత్యధికంగా గుర్తించబడి కొనబడి అమ్మబడుతున్న పుస్తకం బైబిల్ గ్రంథం. కావాలంటే సెర్చ్ చేసుకో. బైబిల్ 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 బైబిల్. ఒకసారి సర్వమత సమ్మేళనం జరిగిందంట. సర్వమత సమ్మేళనం జరిగిందంట. అంటే అన్ని మతాల వాళ్ళు కలిసి ఓ దగ్గర మీటింగ్ వేసుకున్నారు మత సామరస్యత కోసం. అంటే అన్ని మతాలు మనం ఒకరినొకరిని గౌరవించుకుందాం, కలిసి ఉందాం, మాట్లాడుకుందాం రండి అని సర్వమత సమ్మేళనం జరిగింది. అందరు మత పుస్తకాలు తీసుకొచ్చి వరుసగా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టారు. ఒకడు కావాలని బైబిల్ గ్రంథాన్ని అన్నిటికంటే అడుగును పెట్టి మిగిలిన పుస్తకాలన్నీ పైన పెట్టాడు. దైవజనుడు అది చూశాడు. బైబిల్ గ్రంథాన్ని అడుగును పెట్టి మిగిలినవన్నీ పైన పెట్టాడు. అంటే ఏంది? అవమానపరచాలని. అయితే దైవజనుడు అది చూసి, నీవు బాగుగా చేసితివి, మిగిలిన పుస్తకాలు ఎన్నున్నా అన్నిటికీ పునాది లాంటిదైతే బైబిలే అన్నాడు. పునాది సత్యం కావాలంటే బైబిలే, వీటన్నిటికీ పునాది లాంటిది బైబిల్ అన్నాడు. ఈ మాట అన్నాడు కదా అని దాన్ని తీసి అన్నిటికీ మధ్యలో పెట్టాడంట. మధ్యలో పెట్టాడంట. ఇప్పుడేమంటాడని చూశాడంట. ఇప్పుడు నువ్వు బాగుగానే చేసావు అన్నాడంట. ఏంటి అన్నట్టు చూస్తే కింద ఎన్ని పుస్తకాలు ఉన్నా పైన ఎన్ని పుస్తకాలు ఉన్నా అన్నిటికీ కేంద్ర బిందువు అయితే బైబిలే అన్నాడట. సెంట్రల్ పాయింట్, కేంద్ర బిందువు అయితే బైబిలే అన్నాడట. సెంట్రల్ పాయింట్ ఇవన్నీ ఎన్నున్నా సరే అక్కడికి రావాల్సిందే అన్నాడట. సంపూర్ణ సత్యం కావాలంటే, సృష్టికర్తను పరమాత్మను గూర్చిన సంపూర్ణ సత్యం కావాలంటే మిగిలిన వాటిలో అరాకొరా దొరికిద్దేమో, కంప్లీట్గా మాత్రం ఆ కేంద్ర బిందువు సెంట్రల్ పాయింట్ బైబిల్ దగ్గరికే రావాలన్నాడు. ఈ మాట అన్నాడు కదా అని అద్దీసి అన్నిటికంటే పైన పెట్టాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నువ్వు బాగుగానే చేసావు అన్నాడంట. మిగిలిన పుస్తకాలు ఎన్నున్నా సరే మనం సంపూర్ణంగా దేవుని గురించి తెలుసుకోవాలంటే కొనవలసిన మొదటి గ్రంథం, చేత పట్టవలసిన ఫస్ట్ గ్రంథం బైబిలే అన్నాడట. ఇంకా అక్కడి నుంచి లేచిపోయాడు. ఎక్కడ పెట్టిన ఏదో ఒకటి చెబుతున్నాడు ఈడని. కానీ దానికి ఉన్న విలువ అది. నువ్వు అడుగును పెడితే దానికి ఒక సమాధానం ఉంది, మధ్యలో పెడితే దానికి ఒక సమాధానం, పైన పెడితే దానికి ఒక సమాధానం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. ప్రపంచ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన సత్యం, ఇప్పుడు తెలుసుకోకపోయినా ఇంకెంతలే, ఇంకా కొద్ది కాలం, కొన్ని సంవత్సరాలకైనా సరే తెలుసుకునేది ఆయననే. ఇప్పుడు తిట్టేవాళ్ళు, ఇప్పుడు సువార్త ప్రకటిస్తుంటే దూషించేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, నవ్వేవాళ్ళు, తేలికగా మాట్లాడేవాళ్ళు, దూషించేవాళ్ళు, వీళ్ళందరూ భవిష్యత్తులో చూడబోతుంది యేసు ప్రభునే, తెలుసుకోబోతుంది యేసు ప్రభునే, కలుసుకోబోతుంది యేసు ప్రభునే. ముస్లిం సోదరులను మీరు అడిగి చూడండి, జస్ట్ మీరు అడిగి చూడండి. సామాన్య ముస్లిం సోదరుడు కూడా తెలిసింది, కావాలంటే మీరు అడిగి చూడండి. ప్రళయ దినమందు ప్రత్యక్షం కాబోతున్న వ్యక్తి ఎవరు? రాకడ దినముందని మనం నమ్ముతాం, ముస్లిం సోదరులు కూడా నమ్ముతారు. ఆ రాకడ దినాన్ని ప్రళయ దినం అన్నారు. ఆ రాకడ దినమందు ప్రత్యక్షమయ్యేటువంటి ఆ వ్యక్తి ఎవరు అని మీరు అడగండి. ఈసా మసీహ్ అంటాడు. అంటే యేసు క్రీస్తే ప్రత్యక్షమవుతాడు అని అనకపోతే నన్ను అడుగు. ఇదే అడ్రస్. మళ్ళీ 1,00,000 మందికి పైన ప్రవక్తలు ఉండి ఉండగా 1,80,000 కంటే ఎక్కువ మంది ప్రవక్తలు ఉన్నారని చెప్పగా ఇంతమందిలో యేసుక్రీస్తు ప్రభువే ఎందుకు ప్రత్యక్షం కావాలి?
యేసుక్రీస్తు ప్రభువే ఎందుకు ప్రత్యక్షం కావాలి? ఎందుకంటే సృష్టికర్త ఆయనే. సృష్టి పాపములో పడ్డప్పుడు దాన్ని విమోచించడానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచింది ఆయనే. రేపు సృష్టికి తీర్పు తీర్చడానికి సింహాసనం ఎక్కబోతుంది ఆయనే. కొట్టాలా సచ్చు దెబ్బలు కొడితే కొడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, సృష్టికర్త. నోరు తెరిచి చెప్పండి. సృష్టి పాపంలో పడ్డప్పుడు దాన్ని విమోచించడానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచింది. సృష్టి మొత్తానికి రేపు తీర్పు తీర్చబోతుంది. అది అందుకు ప్రత్యక్షం అవుతాడు. మిగిలిన వాళ్ళందరూ ఎందుకు ప్రత్యక్షం గారు? ఈసా మసీహ్ మాత్రమే ఎందుకు ప్రత్యక్షం అవుతాడు? ఆయనే సృష్టికర్త కాబట్టి. ఖురాన్లో ఆ సంగతులు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు గురించి భలే విషయాలు మాట్లాడాడు. అందులో దేవుని యొక్క ఆత్మ అని నిర్వచించాడు యేసుక్రీస్తును. తెలుగు ఖురాన్ నా దగ్గర ఉంది, మొత్తం చదివి అండర్లైన్ చేసి కూర్చున్నాను నేను. రుహుల్లా, దేవుని యొక్క ఆత్మ. కలీమల్లా, దేవుని యొక్క వాక్కు. యేసుక్రీస్తుని గురించి చెప్పాడు. దేవుని యొక్క వాక్కు. దేవుని యొక్క వాక్కుగా అభివర్ణించబడిన ప్రవక్త ఇంకొకడు లేడు, ప్రభు అయిన యేసుక్రీస్తే ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మగా అభివర్ణించబడినటువంటి ప్రవక్త ఇంకొకడు లేడు, ప్రభు అయిన యేసుక్రీస్తే ఉన్నాడు. అంతేకాదు, యేసువారు మట్టితో బొమ్మను చేసి, పక్షి బొమ్మను చేసి అది ఎగిరిపోయేటట్టు చేశాడు అని ఖురాన్లో రాశాడు. అంటే ఒక మట్టి బొమ్మను చేసి మట్టి బొమ్మలో ఊపిరి ఊది ఒక మట్టికి ప్రాణం పోసే శక్తి ఆయనకు ఉందంటే ఆయన సృష్టికర్త గాక మరి ఎవరవుతారు? ఆ విధంగా మట్టితో బొమ్మను చేసి దానిలో ఊపిరి ఊది దాన్ని ఒక ప్రాణిగా ఎగిరిపోయేటట్టు చేసిన ప్రవక్త ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? లేరు. కానీ అలా చేశాడు యేసువారని ఖురాన్లో చెప్పాడు. 3. 4వది, ఏ పాపము లేని పరిశుద్ధుడు యేసువారు. స్తోత్రం. ముందేం చెప్పాను? ప్రళయ దినమందు ప్రత్యక్షమగువాడు యేసువారు. దేవుని యొక్క ఆత్మగా అభివర్ణించబడ్డవాడు యేసువారు. దేవుని యొక్క వాక్కుగా అభివర్ణించబడ్డవాడు యేసువారు. అంతేకాదు, పక్షి బొమ్మని మట్టితో బొమ్మను చేసి ఊపిరూతి ఎగిరిపోయేటట్టు చేసిందని చెప్పబడిన వాడు. 5వది, ఏ పాపము లేని పరిశుద్ధుడు, పురుషుని ఎరుగని కన్యకు పుట్టినవాడు. ఇవన్నీ అందులో కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరు నమ్మితే ఏమి, నమ్మకపోతే నమ్మినోడు ధన్యుడు, నమ్మనోడు వాళ్ళ లెక్కవాడు చెప్పుకోవాలి. మాకు చెప్పిన పని ఏంది, మన అందరికీ చెప్పిన పని ఏందంటే, నీకు బయలుపరిచిన సత్యాన్ని లోకానికి ప్రకటించు, ఇది నీ బాధ్యత. ప్రభువా, ఎవరికి చెప్పినా వినట్లేదు ప్రభు అంటే అది నీకు అనవసరం, నువ్వు ప్రకటిస్తావు. విన్నవాడు ధన్యుడు, వినని వానికి నేను అడుగుతా తీర్పులో. రేపు నా ముందుకు వస్తారు, మొత్తం నిలబడతారు. నీవు నన్ను ఎందుకు విశ్వసించలేదని నేను అడుగుతా. అప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారో నేను చూస్తాను. నీకైతే నేను చెప్పిన పని నువ్వు చెయ్యి, నువ్వు ప్రకటించుకుంటా వెళ్ళిపో. నిత్య జీవానికి నిర్ణయించబడ్డ వాళ్ళందరూ తప్పనిసరిగా విశ్వసిస్తారు. నిత్య నరకానికి నిర్ణయించబడిన వారు త్రోసివేస్తారు, ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు, విసర్జిస్తారు. కాబట్టి నీ పని నువ్వు చేసుకుంటా పొమ్మని మనందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. అందుకే ఈరోజు మనం ఎలుగెత్తి మొత్తుకుంటున్నాం. తిడుతున్నా, దూషిస్తున్నా, కొడుతున్నా, కొన్ని చోట్ల ప్రాణాలు తీస్తున్నా సరే, యేసునందు విశ్వాసం ఉంచండి, రక్షించబడతారు. లేకపోతే నిత్య శిక్షకు గురవుతారు, నరకాగ్నికి వెళతారు. సహోదరులారా, ఈ భూమి మీద జీవితం శాశ్వతం అనుకోకండి. ఈ జీవితం మారిపోతుంది, ఏదో ఒకనాడు ముగిసిపోతుంది. రాబోయేటువంటి ఆ లోకం స్థిరం, రాబోయే ఆ రాజ్యం స్థిరం. యేసునందు విశ్వాసం ఉంచండి, నరకం నుంచి తప్పించుకోండి, నిత్య జీవానికి చేరండి అని బ్రతిమలాడి మొత్తుకొని నెత్తి నోరు కొట్టుకొని ఎందుకు చెప్తున్నామంటే, దేవుడు చెప్పాడు కాబట్టి. సమాజాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి,
సమాజం రక్షింపబడాలని మనసారా కోరుకుంటున్నాం కాబట్టి అందరూ బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు అన్న మాట 100% నెరవేరాలని కోరుకునేది ఎవరైనా ఉన్నారు భూమి మీద అంటే అందులో నంబర్ 1లో దేవుని బిడ్డలే వస్తారు. అందరూ బాగుండాలి. తాగుబోతులు మారాలి, దొంగలు మారాలి, నరహంతకులు మారాలి, వ్యభిచారులు మారాలి, వేశ్యలు మారాలి, మోసాలలో బతికే వాళ్ళు మారాలి, సత్యం తెలియక అజ్ఞానాంధకారంలో ఉన్నవాళ్ళు మారాలి. ప్రజలంతా రక్షింపబడాలి, ప్రజలంతా బాగుండాలి, వారి కుటుంబాలతో కళకళలాడుతూ ఉండాలి, నిత్య జీవంలో ఉండాలని కోరుకునే వాళ్ళలో మొట్టమొదట వచ్చేది క్రైస్తవులు. ప్రతి క్రైస్తవుడు సత్క్రైస్తవుడైతే, నిజమైన క్రైస్తవుడైతే దేవుని ఆజ్ఞ ప్రతిరోజు దేశం కోసం ప్రార్థన చేయకుండా ఉండడు. మోకాళ్ళు నేను ప్రతిసారి కూడా దేశం కోసం ప్రార్థన చేస్తాడు ఒక నిజాయితీ గల క్రైస్తవుడు. జాతి కోసం ప్రార్థన చేస్తాడు, భరత జాతి కోసం ప్రార్థన చేస్తాడు, ప్రపంచం కోసం ప్రార్థన చేస్తాడు, ప్రజలందరి రక్షణ కోసం ప్రార్థన చేస్తాడు ఒక సత్క్రైస్తవుడు. నువ్వు ప్రార్థన చేయట్లేదా దేశం కోసం? ప్రతిరోజు చేస్తున్నానన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేశం కోసం చేతులు ఎత్తండి. అట్లా కదిలించండి, చేతులు గట్టి కదిలించండి, సరిగ్గా కదిలించండి. అదిగో ఎంతమంది ప్రార్థిస్తున్నారో చూడు. ఇది క్రైస్తవ్యం, ఇది దేవుని బిడ్డల లక్షణం. ఖచ్చితంగా చేస్తాం. ఇలాంటి మమత దేశం మీద, సమాజం మీద ఇలాంటి మమతను కలిగి ఉండేటట్టు బోధించింది యేసయ్య తన గ్రంథం. ఈరోజు సమాజ శ్రేయస్సు కోసం, సమాజ రక్షణ కోసం, సమాజం బాగుండాలని సమాజానికి శుభవార్త చెప్తున్నాం. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని బంపెను. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని బంపెను. మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. కేవలం విశ్వాసం ఉంచమ్మా. అమ్మా కేవలం నమ్ముకోమ్మా. అయ్యా నమ్ముకోయా. పైసా ఖర్చు వద్దయ్యా, దమ్మిడి చాకిరి వద్దయ్యా, పైసా ఖర్చు వద్దయ్యా, ఒంటికి చాకిరి లేదయ్యా, నమ్ముకో అయ్యా. యేసు నా ప్రభువుని ఒప్పుకోయ్యా. నా పాపాల కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడని విశ్వసించయ్యా. అయ్యా నరకం తప్పించుకుంటావయ్యా, నిత్య జీవానికి చేరతావయ్యా. తనను విశ్వసించిన వాళ్ళందరికీ నిత్య రక్షణ వాగ్దానం చేశాడయ్యా. అమ్మా తనను విశ్వసించిన వాళ్ళందరికీ నిత్య రక్షణ వాగ్దానం చేశాడమ్మా. యేసు తప్ప ఎవరు కూడా మన పాపాల కోసం ప్రాణం పెట్టలేదమ్మా. యేసు తప్ప ఎవరు కూడా మన పాపాల కోసం ప్రాణం పెట్టలేదయ్యా. రేపు మన పాపాలకు ఉత్తరం చెప్పేది యేసు ప్రభు ఒక్కడేనయ్యా. ఆయనకు మాత్రమే అధికారం ఉందయ్యా. ఇంకెవ్వరిని నమ్మినా లేదయ్యా. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదయ్యా మన పాపాలను తీసేయటానికి. యేసైతే సిలువలో మన పాపాలు మోసాడయ్యా. మన చేతులతో మనం చేసిన పాతకాలకి ఆయన చేతుల్లో శీలలు శిక్ష పొందాడయ్యా. మన కాళ్లతో నడిచిన చెడు నడతకు, మన తలలో ఆలోచించిన తప్పుడు ఆలోచనలకు ఆయన శిరస్సు ముళ్ళ చేత కూర్చోబడిన ఆయన పాదాలు శీలలు పొందాడయ్యా. మనం పొందాల్సినటువంటి దోష శిక్ష అంతా తన మీద వేసుకుని ఆయన పొందాడయ్యా. రేపు ఆయన చెబితే మనం చెల్లుబాటు అవుతామయ్యా, లేకపోతే తేడా పడతామయ్యా. ముఖ్యమంత్రి సంతకం పెడితే ఏదైనా చెల్లుబాటు అయినట్టు, ప్రధాని సంతకం పెడితే ఏదైనా చెల్లుబాటు అయినట్టు, రేపు యేసయ్య సంతకం పెడితేనే మనం చెల్లుబాటు అవుతామయ్యా, లేకపోతే శిక్షకు గురవుతామయ్యా. అయ్యా నమ్ముకోండి అయ్యా. అయ్యా తెలుసుకోండి అయ్యా. యేసయ్య మన పాపాల కోసం ప్రాణం పెట్టాడయ్యా. నిజమైన దేవుడయ్యా, ప్రేమగల దేవుడయ్యా, పరిశుద్ధ దేవుడయ్యా, దేవుడు అనటానికి యోగ్యుడయ్యా, ఏ పాపం లేనివాడయ్యా, నీతిమంతుడయ్యా. పాపుల్ని నీతిమంతులుగా చేయటానికి వచ్చినోడయ్యా. జీవితాలను, బ్రతుకులను మార్చడానికి వచ్చినోడయ్యా. యేసు ప్రభు జీవితాన్ని మారుస్తాడయ్యా. శాపాన్ని తొలగిస్తాడయ్యా. పాపం నుండి విడిపిస్తాడయ్యా.
పాపం నుండి రక్షించే రక్షకుడయ్యా, నమ్ముకోండయ్యా, అయ్యా నమ్ముకోండయ్యా, అమ్మా నమ్ముకోండమ్మా. ఇది ఒక దేవుని బిడ్డ గుండె 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 ఘోష, ఒక దేవుని బిడ్డ గుండె కొట్టుకునే ఘోష ఇది. ఒక దేవుని బిడ్డ కన్నీళ్ళు ఇవి. నువ్వు నమ్ముకో, నువ్వు నమ్ముకో, నువ్వు నమ్ముకో అంటే ఎందుకు అంతసేటు మొత్తుకుంటారో తెలుసా? నువ్వు నమ్ముకుంటే ఏదో ₹1,00,00,000 వచ్చి ఏదో డాబాలు కడతారని కాదు. నువ్వు నమ్ముకుంటే నువ్వు శాపం నుంచి బయటపడతావు, నరకం నుంచి కాపాడబడతావు, నిత్య జీవానికి చేరతావన్న ఆశ.